హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు. ఈరోజు మన ఛానల్లో చిల్లీ పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో కార్న్ఫ్లోర్ తీసుకొని అందులో కొంచెం ఉప్పు, నీళ్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా వచ్చేంత వరకు కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని అందులో వేసుకొని ఆ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో నూనె మరిగించుకున్న తర్వాత ఈ ముక్కల్ని ఒక్కొక్కటిగా దాంట్లో వేసుకోవాలి. ఇక్కడ మేము గానుగ నూనె తీసుకున్నాము, అందుకే పొంగొస్తుంది. మీరేంటి పొంగొస్తుందని చూస్తారు కదా. చూసారు కదా, వీటిని ఇలా బాగా తిప్పుకోవాలి ముక్కల్ని. ఇప్పుడు ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాయి కదా, దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాము. ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ని హీట్ చేసుకొని ఆనియన్ పీసెస్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని అదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో గరం మసాలా, ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, అలాగే టమాటో సాస్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి.
ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ముందుగా వేయించుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, అవి ఇందులో వేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఎంతో టేస్టీ అయిన చిల్లీ పన్నీర్ రెడీ. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి డిష్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఏ డిష్ ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.